అందువల్ల మేము చూస్తూ ఉంటాం వాళ్ళందరూ మంచి చదువుకున్న వాళ్ళు, మేధావులు, జ్ఞానులు అనుకున్న వాళ్ళు, చాలా మంచి బుద్ధిగా ఉన్నవాళ్ళు, చాలా ఒత్తికగా పనిచేసేవాళ్ళు సైతం ఇటువంటి చిన్న చిన్న ప్రలోభాలకి ఏదో బాగోపోతుందా, కొద్దిగానే బాగోపోతుందా అనే ఒక ప్రలోభానికి కొంచెం లొంగిపోయి పాడైపోయిన వాళ్ళని మేము చూస్తూ ఉంటాం. మేము చూస్తాం కాబట్టి నేను చెప్పగలుగుతాను. మేము బాగయ్యాను, నేను ఫలానా సందర్భంలో తీసుకుంటే నేను బాగాను అనుకోవడం అనేది ఓకే, అవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రకృతిలో, సమాజంలో మంచి చెడులు పక్కపక్కనే ఉంటాయి. వాటిని గుర్తించే ఉన్న విచక్షణ వ్యక్తిగతంగా ఉండాలి. సరే, ఎక్సెసివ్ పెయిన్ కిల్లర్స్ వాడడంతో కిడ్నీ డైరెక్ట్గా డ్యామేజ్ అవుతుందని చాలా కంటెంట్ ఉంది సార్ సోషల్ మీడియాలో. దాని గురించి కిడ్నీయే కాదు, నిజానికి కేవలం అనవసరంగా మందులు వాడితే పెయిన్ కిల్లర్స్ కానీ ఏ మందులైనా చాలా అవయవాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అందుకే మీరు డాక్టర్ల పర్యవేక్షణలో డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. డాక్టర్ దగ్గరికి పోవాలంటే మళ్ళీ కన్సల్టేషన్ ఫీ కట్టాలి, క్యూలో నిల్చోవాలి, పరీక్షలు చేస్తారు, మళ్ళీ దానికి ఒక డబ్బు ఖర్చు అవుతుంది, హాస్పిటల్కి వెళ్ళాలంటే మాకు భయం అవుతుంది అనుకుంటూనే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళందరూ కూడా హాస్పిటల్ పట్ల అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ప్రజలంతా కూడా చాలామంది పెయిన్ కిల్లర్స్ చాలా సులభంగా మీకు ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్స్లో దొరుకుతాయి. లేదా మీకు సలహాలు ఇవ్వడానికి అనేక మంది స్నేహితులు, శ్రేయోభిలాషులు తప్పకుండా ఉంటారు. సో వాళ్ళందరూ ఇచ్చే సలహాలతో మందులన్నీ వేసుకొని పాడైపోయి కిడ్నీలతో మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో కాబట్టి పెయిన్ కిల్లర్స్ అనవసరంగా వాడకూడదు. ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్ ఈ కడుపు నొప్పి, గ్యాస్ మందులు అంటూ ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, ప్యాంటప్రజోల్, మొనిప్రజోల్, రాబిప్రజోల్, ఎస్మప్రజోల్ అంటూ వేసుకుంటూ ఉన్నారు. తద్వారా చాలామంది కిడ్నీలు పాడవుతూ ఉన్నాయి. అది కూడా వాళ్ళకి తెలియటం లేదు. ఇంతే కాదు, చీటికి మాటికి యాంటీబయాటిక్స్ వేసుకోవడము. ఏ యాంటీబయాటిక్ అయినా అనవసరంగా వేసుకోవాల్సిన అవసరం లేదు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. నిజానికి మనుషులకు వచ్చే జ్వరాలలో వాటిల్లో ఒక సంవత్సరంలో చూస్తే దాదాపుగా 80-85% మందికి అసలు యాంటీబయాటిక్ అవసరమే పడదు. కానీ అందరూ వేసుకుంటూ ఉంటారు. లక్కీగా వాళ్ళందరికీ కిడ్నీ పాడవలసిన అవసరం పెద్దగా ఉండదు. ఇవి జన్యుపరమైన కారణాల చేత ఉంటాయి. కిడ్నీలు మనకు బలహీనంగా ఉన్న విషయం మనకు ఎలా తెలుస్తుంది? మనం అలా మందులు వేసుకుంటే కొన్ని సందర్భాల్లో ఆ మందులు లివర్ కూడా పాడు చేయవచ్చు, కొన్ని సందర్భాల్లో ఆ మందులు కీళ్ళని పాడు చేయవచ్చు, చర్మాన్ని పాడు చేయవచ్చు. చర్మం పైన ఉండే నీకు అలర్జీ అని నువ్వు తెలుసుకుంటావు. కిడ్నీలో మాత్రం ఉండే అలర్జీ మనకి ఎలా తెలుస్తుంది? లివర్కి మాత్రమే ఉంటే ఎలా తెలుస్తుంది? కాబట్టి ఏ ట్యాబ్లెట్ కూడా, ఇంజెక్షన్ కానీ అనవసరంగా తీసుకోకూడదు. డాక్టర్ల సలహా మేరకు, డాక్టర్ల పర్యవేక్షణలో డాక్టర్లు చెప్పినంత కాలం మాత్రమే తీసుకుంటూ ఏ చిన్న మార్పు అయినా కూడా డాక్టర్లు గుర్తించే విధంగా వాళ్ళకి సన్నిహితంగా ఉండడం అనేది చాలా మంచిది. ఒక ట్యాబ్లెట్ రాసిచ్చాడు, మళ్ళీ డాక్టర్ని చూడక్కర్లేదు, ఈ ట్యాబ్లెట్ అప్పుడప్పుడు ఎప్పుడు వచ్చినా నోట్లో వేసుకుంటాను అనుకోవడంతో మన కథ అడ్డం తిరుగుతూ ఉంటుంది.